రాష్ట్రంలో రేవంత్ పాలనలో బడులే కాదు గుడులు కూడా విధ్వంసానికి గురవుతున్నాయని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డికి బడులంటే పట్టవు, గుడులు అంటే లెక్కలేదు అని మండిపడ్డారు. కేసీఆర్ ఆలయాలను నిర్మించి వాటి పవిత్రతను ప్రపంచానికి చాటితే రేవంత్ రెడ్డి ఏకంగా ఆలయాలను కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కూల్చివేసిన కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయం శిథిల శకలాలను క్షేత్రస్థాయిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాస్యం విజయ్ భాస్కర్, శంకర్ నాయక్, ఆరూరి రమేష్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్, పార్టీ నేతలు మర్రి యాదవరెడ్డి, తక్కపల్లి రవీందర్రావు తదితరులతో కలిసి పరిశీలించారు. అనంతరం హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఈ భూమంతా కూడా ధరణిలో దేవాలయ భూమిగా నమోదైంది. కానీ కాంగ్రెస్ పార్టీ రాగానే మరి భూభారతిలో ఈ భూమిని ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. ఇది కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్. ధరణిలో ఈ భూమి దేవాలయ భూమిగా బీఆర్ఎస్ హయాంలో నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ భూమి భూభారతిలో ప్రభుత్వ భూమిగా మారిందంటేనే దీని వెనుక ఉన్న కుట్రని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 4 స్పష్టంగా కనబడుతున్నాయి. స్కూల్ మంజూరైంది ఒక దగ్గర, స్కూల్ని ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ చేశారు? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఇవాళ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ జిల్లా అధికారి 7వ తారీఖున కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినాయని స్పష్టంగా రాసిన తర్వాత ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? ఇప్పటిదాకా ఎవరిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? క్వశ్చన్ నెంబర్ 2 అది. దెన్ క్వశ్చన్ నెంబర్ 3, తవ్వకాలు అర్ధరాత్రి పూట ఎందుకు చేసినారు? ప్రజలెవరు చూడకుండా చీకట్లో రాత్రి 12 నుంచి 1 గంట మధ్య దేవాలయాన్ని కూల్చివేయడం, 24 అడుగుల లోతు తవ్వడం అంటే ఈ అర్ధరాత్రి పూట చేయడం అంటేనే ఇవాళ ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 4, ఇవాళ